మనోహరి రాగానే మాటలతో ఇన్నదా సరే, లేదంటే బలవంతంగా తాళి కట్టేస్తా. ఒరే ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? నమ్మిన స్నేహితురాల్లే చంపింది, ఇక నిన్ను నన్ను వదులుతుందా? అరుంధతిని చంపింది, ఆ ఇంట్లో చేరింది, అందరిని మోసం చేస్తుంది. అమరేందరం పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఏదో ఒకరోజు చేసుకుంటుందన్న నమ్మకంతోనే కదనే. అవు అదే నేను మనోహరి మెడలో తాళి కట్టినట్టు, నా పెళ్ళామైనట్టు అమరేంద్రకి ఆ కుటుంబానికి తెలిస్తే ఇంకెట్లా పెళ్లి చేసుకుంటుంది? నాతో కలిసి ఉండడం తప్ప ఆ మనోహరికి వేరే దారే లేదు. ఇంకా సేపట్లో మనోహరి కలలు కన్నీళ్లుగా మారబోతున్నాయని తెలియక ఆగ మేఘాల మీద ఇక్కడికొస్తుందా? పాపం. మిస్టర్ చిత్రగుప్త, మీరు నాకు హ్యాండ్ ఇచ్చి యమలోకానికి తీసుకెళ్లడానికి ఇలాంటి ప్లాన్ ఏం వేయలేదు కదా? అనుమానం ముందు పుట్టి తరువాత మానవులు జన్మించారని మా పితృవర్యులు చెప్పుచుంటే ఏమిటో అనుకుంటేని, కానీ అది నిజమని నీవు నిరూపించితివి. బాలిక, తమరి కోసం నేను ఇంతటి సాహసానికి ఒడిగడితే మీరు నన్నే అనుమానించుచుంటురే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! వా వా, ఇది ఎవరైనా వింటే నిజంగా మీరు ఒక గొప్ప వ్యక్తి, దయాగుణం కలిగిన వ్యక్తి అనుకుంటారు. సరేలే, ఇందులో నా స్వార్థం కూడా ఉన్నది బాలిక. కూడా కాదు, మొత్తం మీ స్వార్థమే ఉంది. మీరు చేస్తున్న ఈ ఫీట్స్ అన్నీ నాగమణి కోసమే అని నాకు తెలుసు. బాలిక, అదే మనము చేరవలసిన ప్రదేశము. ఆ అమ్మాయి పేరు అనామిక. అనామిక. నా మాట నిన్ను చేరదని నాకు తెలుసు అనామిక, కానీ నీ తలరాతని నువ్వు రాసుకోబోయే ముందు ఒక్కసారి ఆలోచించు. నిన్ను ప్రేమించని వాడి కోసం నిన్ను ప్రేమిస్తున్న అందరికీ జీవితకాలం కష్టాన్ని కన్నీళ్ళని మిగిల్చబోతున్నావు. బతకడం ఎంత వరమో నీకు అర్థమయ్యేసరికి నీ చేతుల్లో ఏమీ ఉండదు అనామిక. ఆలోచించు. మిస్టర్ చిత్రగుప్త, ఆ అమ్మాయిని కాపాడండి ప్లీజ్. వెళ్ళి కాపాడండి త్వరగా. ఆ బాలిక ప్రాణములు విడిచిన పిమ్మట ఆ బాలిక శరీరంలోకి నీవు ప్రవేశించుటకు సిద్ధముగా ఉండుము. నేనే మాట్లాడుతున్నాను, మీరే మాట్లాడుతున్నారు. ప్లీజ్ చిత్రగుప్త గారు, ఆ అనామికని కాపాడొచ్చు కదా. ఆ బాలిక తలరాతలో చావు ఉన్నది. ఎవరు ఎంతగా ప్రయత్నించినను దానిని తప్పించలేరు బాలిక. చిత్రగుప్త గారు ప్లీజ్, ప్లీజ్ చిత్రగుప్త గారు, కాపాడండి.
వెళ్ళుము బాలిక, వెళ్ళి ఆ బాలిక శరీరంలోనికి ప్రవేశించుము. అది కాదు చిత్రగుప్త గారు. బాలిక, నీవు ఏమి చేసినాను ఆ బాలిక ప్రాణములు కాపాడలేవు. ఒక్క క్షణం ఆలస్యం చేసినాను, ఆ అవకాశం కూడా నీకుండదు. ఇక నిర్ణయం నీ ఇష్టం. ఆట కొత్తగా ఆడుతున్నావు. ఎవరి ఆట వాళ్ళదనుకుంటున్నారు, కానీ ఇది నీ ఆటేనని ఎప్పటికి తెలిసేను. ధూమ్ తదా తదా ధూమ్ తదా ధూమ్ తదా. విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు. చావు పుట్టుకలు ఆ ఈశ్వరుడి లీలలు. ఇక ఆట మొదలు. ఏంటమ్మా ఇది? ఉన్నట్టుండి ఇంతలా గాలి వీచింది. అదే అర్థం కావట్లేదు మావయ్య. దీపం కూడా కొండెక్కబోయింది. ఇందాకటి నుంచి మనసంతా అలజడిగా ఉంది. ఏదో జరుగుతున్నట్టు ఏవేవో పిచ్చి ఆలోచనలు. భయంగా ఉంది మావయ్య. భయపడాల్సిన అవసరం లేదు మిస్సమ్మా. జరగబోయేదంతా మంచికేనని ఆ పరమేశ్వరుడు సంకేతాన్ని పంపించాడు. ఏంటి నిర్మలా నువ్వు చెప్పేది? అవునండి, రేపటి శివరాత్రి శివతాండవానికి శివయ్య సన్నాహాలు మొదలుపెట్టాడనిపిస్తోందండి. అమ్మయ్యా, లేచితివా బాలిక?
త్వరగా నీ గృహమునకు వెళ్ళేదము, నాగమణిని తీసుకుని వచ్చేదము. రమ్ము. అటు కాదు బాలిక, ఇటు చూడుము. ఆ? బాలిక, ఆ. ఓ బాలిక, ఇన్ని టాబ్లెట్స్ వేసుకున్నాను కదా నేను, ఎలా బతికాను? ఆహా, బ్రతికానా? ఏమిటి నీవు ఆ బాలికలే మాట్లాడుతున్నావు? నీవే కదా బాలిక? పరకాయ ప్రవేశము జరిగినను ఈ బాలిక వలె ఉన్నదేమి? మరి ఆ బాలిక ఏమైనట్టు? ఎక్కడో ఏదో తప్పిదము జరిగినది. వెంటనే యమపిరుకు ఏగి తప్పిదము ఎచ్చట జరిగినదో వెంటనే తెలుసుకునవలెను. ధూమ్ తత. అయిపోయారు వెళ్ళు. ఎంత ధైర్యం ఉంటే నన్నే బెదిరిస్తావురా నువ్వు? నిన్ను మనోహరి, మనోహరి ఆగు. ఏంది కోపం? ఏం చేస్తున్నావు? నా తమ్ముడిని చంపేస్తావా ఏంటి? ఏయ్! నాకొచ్చే కోపానికి నీ తమ్ముడిని కాదు, నిన్ను కూడా చంపేస్తాను. చెప్పు, ఎంత కావాలి నీకు? ఎంత కావాలని కాదు, ఏం కావాలని అడగాలి మనోహరి. సరే చెప్పు, ఏం కావాలి? పెళ్లి కావాలే. హ? నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. చిన్నప్పటి నుంచి బాగిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నా నీ వల్ల మొత్తం నాశనం అయిపోయింది. అయితే ఏంటంట? ఆ? ఇప్పుడు నీకు ఒక అమ్మాయిని వెతికి తనతో పెళ్లి చేయాలా? లే, నన్ను పెళ్లి చేసుకుంటే చాలు. ఏమన్నావు? ఎంత ధైర్యం ఉంటే నన్నే పెళ్లి చేసుకుంటానని అంటావ్రా? ఏయ్! ఏం చేస్తున్నావు? తోళి కడితే చంపేస్తాను. మాటలతో చెప్పి ఒప్పిద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా ఒప్పుకుంటలేవు. వదలరా! అందుకే కట్టేస్తా. రేయ్! కాళీ! కాళీ వదలు! తమ్ముడు వద్దురా. కాళీ! కాళీ! ఏయ్! హేయ్! నీకు పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు ఆల్రెడీ పెళ్ళైందిరా. తెలుసు, అయినా నువ్వు నీ మొగుంతో కలిసి ఉంటాలేవు కదా, అందుకే తాళి కట్టేస్తా అంటున్నా. హే ఆగు! చూడు, నువ్వు నా మెడలో తాళి కడితే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోతావు, ఆ జైలుకి వెళ్తావు. అర్థం కావడం లేదా? నాకింకా డైవర్స్ అవ్వలేదు. నా మెడలో నువ్వు తాళి కట్టిన మరుక్షణం నా మాజీ మొగుడు కేసు పెట్టి నిన్ను తిరిగి జైలుకు పంపిస్తాడు. సరే, అయితే నిన్ను పెళ్లి చేసుకొని నా కళ నెరవేర్చుకుందాం అనుకున్నా, అదైతే లేదు. అమరేంద్రకు నిజం చెప్పి నా పగ తీర్చుకుంటా. ఏ ఆగు 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 ఆగు. చూడు, నేను చెప్పేది విను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు, అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది.
రణ్వీర్ ఇప్పుడే డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. డైవర్స్ పేపర్స్ రావడానికి టైం పడుతుంది. అంతలోపు నువ్వు రణ్వీర్ని చంపితే నన్ను పెళ్లి చేసుకోవడంతో పాటు కోర్ట్ క్లాస్ వస్తుంది. నీ మొగుడిని చంపే ఆస్తి నువ్వే తీసుకోవచ్చు కదా. రణ్వీర్ నా మొగుడు కాకముందే ఆ కలకత్తా నగరానికే రాజు లాంటివాడు. వాడి చుట్టూ ఉంటూ వాడిని టచ్ కూడా చేయలేరు. నువ్వైతే వాడికి అనుమానం వచ్చేలోపు ప్రాణాలు తీసేయచ్చు. కోర్ట్ లాస్ట్ అంటే 1 2 కాదు, సుమారు 100 కోట్లు. అమర్కి చెప్పడం లాంటి పిచ్చి ఆలోచనలు మాని నేను చెప్పిన దాని గురించి నువ్వు ఆలోచించి నాకు ఫోన్ చెయ్యి. నీ చేతిలో వాడి చేతిలో నువ్వు వచ్చేస్తారా? నాకు తలనొప్పి పోతుంది. కేర్టేకర్ గురించి అక్క చెప్పినప్పుడు నవ్వు వచ్చింది, కానీ ఆలోచిస్తుంటే మంచి ఐడియాలానే ఉంది. చక్కగా కేర్టేకర్ వచ్చి నా పిల్లల్ని బంగారంగా చూసుకుంటే మా ఆయనకి నేను దగ్గర వచ్చు. ఎలాగో రాతోడు ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి ఆ మనోహర్ పీడ కూడా వదిలిపోయింది. మిస్ అమ్మా, నాకు కాస్త అర్జెంట్గా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. నిన్న నైట్ నీకు ఫైల్స్ ఇచ్చాను కదా, అవి రెడీ చేసి ఉంచు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. రాతోడ్ మనోహరి రాలేదంటే నిజాలన్నీ బయటపడిపోయి ఆయన ఇంటికి కూడా రావద్దని అట్నుంచి అంటే పంపించేశారా? నేను అనుకుంటూనే ఉన్నాను రాతోడ్, మనోహరి లేని ఇల్లు, ప్రమాదం లేదని ప్రశాంతత, ఇల్లెంత బాగుందో. మిస్ అమ్మా, అందరికీ శకునం చెప్పే బల్లి అదే వెళ్ళి కుడి తొట్లో పడ్డట్టు నేనేదో అత్యుత్సాహంతో చెప్పానే అనుకో, దాన్ని నువ్వు నమ్మేటివేనా? ఏంటి మనోహరి దొరికిపోలేదా? అంత సులువుగా తీరే సమస్య అయితే మనం ఇన్ని సాహసాలు చేయాల్సిన పనే ఉంది. మనోహర్ గారి టైము చాలా బాగుంది, అందుకే మేము వెళ్ళే టైంకి ఆమె ఒక్కతే ఉంది. అడిగితే ఏదేదో చెప్పేసింది. కానీ నాకు బాగా తెలుసు మిస్ అమ్మా, ఆ ఇంట్లో రణవీర్ ఉన్నాడని. అయ్యో, మను దొరికిపోతుంది, ఇవాల్టితో మనోహరి పీడ విరగడైపోతుందని నువ్వు ఫోన్ చేసి చెప్పగానే ఆ సంతోషాన్ని పక్కింటక్కతో కలిసి పంచుకున్నా. మిస్ అమ్మా, నువ్వు తెలివైన దానివో తెంగరదానివో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అదేంటి రాతోడు పుసుకుని అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి, ఆ పక్కింటావిడ మేము లేనప్పుడే ఎందుకు వస్తుందో, మాకే ఎందుకు కనిపించదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. హే మను, ఏంటి? దొరికిపోతావు అనుకున్నాను, దొరకలేదా? ఏంటి? ఏం లేదు. ఎందుకు నిన్నటి నుంచి అంత కంగారు పడుతున్నావు? లెక్కలేనన్ని తప్పులు పాపాలు చేస్తే ఇంతేనేమో పాపం. ఏయ్, అసలు టెన్షన్లో తల పగిలిపోతుంది. తల తిక్క మాటలు మాట్లాడుకో. మను ఏంటి మను, నేనేమో నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే నువ్వెందుకు అలా అవాయిడ్ చేస్తున్నావు? ముందు చెప్పు. పొద్దునే నీకు ఎదురొచ్చాను కదా, అంతా మంచి జరిగిందా? ఛీ, నీ బొంద జరిగింది. అనుకున్న పని ఒక్కటి అవ్వలేదు, పైగా మొత్తం నాశనం అయిపోయింది. అవునా? అదేంటి మను, నేను ఎదురొస్తే అదృష్టం అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఎప్పుడు మా నాన్నగారికి ఎదురు వెళ్ళేదాన్ని, పైగా మా ఆయనకు కూడా ఎదురెళ్తున్నాయి ఈ మధ్య. నువ్వేంటి ఇలా అంటున్నావు? అదృష్టం కాదే, దరిద్రం. అసలు నీది మంచి శకునమే కాదు. మిస్ అమ్మా, అంటే మంచోళ్ళకు మంచి జరుగుతుందని, చెడ్డవాళ్ళకు చెడు జరుగుతుందని మా బామ్మగారు చెప్పేవారు. సో మేడంకి జరిగిన చెడులో నీకేం సంబంధం లేదులే. అయినా నువ్వేంటి, ఇందాక నా పని మీద నేను వెళ్తుంటే వెనక ఫాలో అవుతూ ఎందుకొచ్చారు? అమర్కి ఆ ఐడియా నువ్వే ఇచ్చావా? ఇది మరీ బాగుంది. అదేదో సినిమాలో హీరో వీళ్ళను కొట్లాడి మధ్యలో కమెడీని చంపేసినట్టు
మీరు నన్ను అంటారే మేడం? అయినా నువ్వేమైనా రణ్వీర్ గారితో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ ఆ ఇంటికి వెళ్ళావా? మా ఆయన వచ్చినందుకు అంత కోప్పడుతున్నావు? హే